Hello students, how are you all? So hope you are all good, right? So we'll try to continue our topic. మన టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు అంటే ఇప్పటి వరకు వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అలా డిస్కస్ చేసాం కదా. సో జస్ట్ విల్ ట్రై టు హ్యావ్ సమ్ థియరిటికల్ డిస్కషన్స్. కొన్ని థియరిటికల్ డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఎలక్ట్రిసిటీ టాపిక్ లోనే. సో ఆ థియరిటికల్ డిస్కషన్ లో ఫస్ట్ మెయిన్ థింగ్, okay, one small concept which is called as electric shock. ఎలక్ట్రిక్ షాక్. ఓకే, మనం చాలా సార్లు వినే ఉంటాం. ఓకే, చాలా సార్లు బయట చెప్పుంటారు, సమ్ టైమ్స్ మనం కూడా ఫీల్ అయి ఉంటాం. ఏంటంటే అరే షాక్ కొట్టి చనిపోయిరా ఎవరో. ఓకే, సో అరే నాకు షాక్ కొట్టిందిరా, ఇలా అయిందిరా, షాక్ వచ్చింది. ఓకే, దాన్ని ముట్టుకోకు షాక్ కొడుతుంది. సో ఇలాంటివి చాలా చెప్తుంటాం. సో యాక్చువల్లీ మరి షాక్ అంటే ఏంటి? సరే, మనం షాక్ అంటున్నాం. ఓకే, షాక్ అంటే ఏంటి? షాక్ అంటే ఏంటంటే ఇఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసెస్ త్రూ అవర్ బాడీ. ఓకే, మన బాడీ నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో. ఆ కరెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు డిస్టర్బ్ ద ఇంటర్నల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్గన్స్. మన ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్స్ ని ఆ కరెంట్ అనేది డిస్టర్బ్ చేస్తే దెన్ దిస్ డిస్టర్బెన్స్ కాజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ షాక్. దీన్నే మనం ఎలక్ట్రిక్ షాక్ అంటాం. ఓకే, ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటంటే ఇఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ అవర్ బాడీ, మన బాడీ నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుండే, ఈ కరెంట్ ఏం చేస్తుందంటే ఇఫ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డిస్టర్బింగ్ అవర్ హ్యూమన్ ఆర్గన్స్. ఓకే, ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గన్, మన ఆర్గన్ యొక్క ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ షాక్. దాన్ని మనం ఎలక్ట్రిక్ షాక్ అంటాం. లైక్ సపోజ్ మనం బయటికి వెళ్ళి ఒక సపోజ్ ఒక పెన్సిల్ బ్యాటరీ ఉంటుంది కదా, నిప్పోసెల్ బ్యాటరీనో ఏమో ఎవరైటీ బ్యాటరీస్ ఉంటాయి కదా, 1.5 volts. ఆ 1.5 volts బ్యాటరీ తీసుకొచ్చి మనం ఆ రెండు టెర్మినల్స్ ని టచ్ చేసినాం అనుకో, మనకు షాక్ కొడుతుందా? కొట్టదు కదా. మన బాడీ నుంచి కరెంట్ అవుతుందా? యా, ఫ్లో అవుతుంది, కానీ చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ విచ్ కెన్ నాట్ బి డిస్టర్బ్. ఓకే, ఎంత హెవీ రెసిస్టెన్స్ ఉంటుందంటే మన బాడీలో, దాని నుంచి అసలు ఆ కరెంట్ వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో 1.5 volts వదిలేసి 9 volts బ్యాటరీస్ ఉంటాయి కదా, 9 volts టచ్ చేసినా మనకి ఏం కాదు, 12 volts ఏం కాదు, 24 volts కూడా ఆల్మోస్ట్ ఏం కాదు. ఓకేనా? ఎప్పుడు మనం వేరే హ్యాండ్స్ తో టచ్ చేస్తుంటే వెన్ ఇట్ ఈస్ వెరీ డ్రై. ఓకే, ఎందుకంటే మన హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్స్ 100 ohms నుంచి 5 lakh ohms మధ్యలో వేరీ అవుతుంటుంది. సో అవర్ హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్, మన బాడీ యొక్క రెసిస్టెన్స్ 100 ohms నుంచి 5 lakh ohms మధ్యలో ఉంటుంది రెసిస్టెన్స్. అంత తక్కువ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. 100 ohms ఎక్కువ ఉంటుంది అంటే వెన్ వీఆర్ వెట్. ఓకే, మనం సాల్టీ వాటర్ తోటి మన బాడీ మీద ఏదైనా సాల్టీ వాటర్ అలా పడ్డదనుకో, దెన్ అవర్ బాడీ విల్ బి వెరీ వెట్. ఆ కండిషన్స్ లో అవర్ రెసిస్టెన్స్ విల్ బి 100 ohms ఉంది. అండ్ ఇఫ్ అవర్ బాడీ ఇస్ వెరీ డ్రై, మన బాడీ చాలా డ్రైగా ఉంది అనుకో, దెన్ the resistance of our body is 5 lakh ohms. ఓకే, ఈ రెసిస్టెన్స్ ని వేరీ చేసుకుంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలాగో తెలుసు మనకు. సపోజ్ 9 volts, 12 volts, 24 volts లేకుంటే 240 volts, ఎన్ని వోల్ట్స్ మనకు తెలుసు, స్టాండర్డ్ వోల్ట్స్. రెసిస్టెన్స్ మన బాడీ ప్రకారం అలా ఉంటుంది. దెన్ దీన్ని తగ్గట్టుగానే కరెంట్ డిసైడ్ అవ్వచ్చు కదా. I is equal to V by R తెలుసు కదా, I is equal to V by R. Then as our resistance is increasing, then the current flowing through us will decrease. మన బాడీకి రెసిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఫీల్ అయ్యే ఆ షాక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనం స్విచ్చెస్ ఏమైనా వేసేటప్పుడు తడి చేతులతో ఉంటే తడి చేతులతో స్విచ్ చేయకుండా రాని అంటారు. ఎందుకు తడి చేతులతో స్విచ్ చేయకూడదు? తడి చేతులతో స్విచ్ చేస్తే ఏమైతుంది, వన్స్ ఇఫ్ యు టచ్ దట్ యువర్ బాడీ రెసిస్టెన్స్ ఇస్ వెరీ లెస్. నీ బాడీ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నీ నుంచి ఆ కరెంట్ పాస్ అయ్యే అమౌంట్ ఆఫ్ కరెంట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ యూ విల్ బి వెరీ లెస్. ఓకే, నీ బాడీ నుంచి కరెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, యాజ్ యువర్ రెసిస్టెన్స్ ఇస్ లెస్, ద కరెంట్ పాసింగ్ త్రూ యువర్ బాడీ ఇస్ మోర్. నీ బాడీ నుంచి ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి విల్ ఫీల్ దట్ కరెంట్ అండ్ దట్ విల్ డిస్టర్బ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. నీ ఇంటర్నల్ ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయిందో, దెన్ యూ విల్ బి ఫీలింగ్ ద షాక్. సో మరి సరే సార్, మీరు 9 volts బ్యాటరీ పెట్టుకుంటే రాదన్నారు, 20 volts పెట్టుకున్నా రాదన్నారు, నేను డైరెక్ట్ లైవ్ వైర్ ని పట్టుకుంటా అంటే అప్పుడు వస్తుంది కదా. మరి ఎంత కరెంట్ కి ఎలా ఫీల్ అవుతుంది?
అప్పుడప్పుడు ఇంకోటి కూడా, ఓకే, సమ్ టైమ్స్ మనం ఏదైనా చిన్న 9 volts బ్యాటరీ అలా తీసుకొని మనం బాడీ మీద టచ్ చేస్తుంటే మనకు ఫీల్ అవ్వదు, కానీ ఇంటర్నల్ గా లోపల సపోజ్ నేను టంగ్ తో టచ్ చేసిన అనుకో, సమ్ టైమ్స్ ఐ ఫీల్ ద షాక్, నాకు షాక్ ఫీల్ అవుతుంది. ఎందుకు అలా ఫీల్ అయింది? ఎందుకంటే మన అవుటర్ స్కిన్, ఓకే, స్కిన్ కి ఇట్ విల్ బి ఆల్మోస్ట్ సమ్వాట్ డ్రై, కాబట్టి స్కిన్ విల్ బి హ్యావింగ్ మోర్ రెసిస్టెన్స్ వెన్ కంపేర్ టు ఇంటర్నల్ ఆర్గన్స్. ఇంటర్నల్ ఆర్గన్స్ వెట్ గా ఉంటాయి. ఓకే, దిస్ ఇంటర్నల్ ఆర్గన్స్ విల్ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్కిన్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్స్టర్నల్ గా టచ్ చేసినా కొన్నిసార్లు షాక్ రాకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా ఏమైనా టచ్ అయింది అనుకో, దెన్ దేర్ మే బి ఎ ప్రాబబిలిటీ ఆఫ్ షాక్. అండ్ షాక్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ హ్యూమన్ కేసెస్ లో 0.001 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో, వాడు బాడీ నుంచి 0.001 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంటే దెన్ దే కెన్ ఫీల్ ద షాక్. వాళ్ళు షాక్ ని ఫీల్ అవ్వగలరు. ఓకే, సో 0.001 ఉంటే దే కెన్ ఫీల్ ఇట్. ఓకే, ఏదో వెళ్తుంది చక్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. అర్థమైందా? 0.001 అంటే మరి 0.005 ఆంపియర్స్ వరకు వెళ్ళింది అనుకో కరెంట్, అంటే పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? పెరుగుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 0.005 ఆంపియర్స్, 0.005 ఆంపియర్స్ ఉంటే ఓకే ఏమైతుందంటే ఇట్ విల్ కాజ్ సమ్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఓకే, కొంచెం పెయిన్ఫుల్ గా అనిపిస్తుంటుంది. ఓకే, సో ఇట్ విల్ బి పెయిన్ఫుల్. సో ద కరెంట్ విల్ బి పెయిన్ఫుల్. ఓకే, 0.005 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ మన బాడీ నుంచి వెళ్తుంటే విల్ ఫీల్ సమ్వాట్ పెయిన్. ఓకే, ఆ కరెంట్ మనకు పెయిన్ లాగా అనిపిస్తుంటుంది, సమ్వాట్ గుచ్చుకున్నట్టు పెయిన్ లాగా అనిపిస్తుంది. సపోజ్ ఇంకా ఎక్కువ కరెంట్, ఓకే, ఇంకా ఎక్కువ కరెంట్ ఏంటంటే సపోజ్ 0.01 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో. ఓకే, 0.01 ఆంపియర్స్, దానికన్నా ఎక్కువ. ఓకే, ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమైతుంటాయంటే మన మజిల్స్ ఇన్వాలంటరీగా ఆటోమేటిక్ గా దానంతట అదే కదలడం స్టార్ట్. ఓకే, ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్స్ అంటే మజిల్ లో ఆటోమేటిక్ గా దానంతట అదే కాంట్రాక్ట్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఓకేనా? సో మజిల్స్ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట 0.01 ఆంపియర్స్ కి. ఓకే, సపోజ్ 0.015 ఆంపియర్స్ వచ్చింది అనుకో. ఓకే, అంటే ఇంకో 0.005 ఆంపియర్స్ పెరిగిపోయింది. ఓకే, సో అప్పుడు ఏమైతుందంటే ఈ మజిల్ కంట్రోల్ అనేది లూజ్ అయిపోతుంది, మన కంట్రోల్లో ఉండదు ఇక మజిల్. ఓకే, సో మజిల్ కంట్రోల్ విల్ బి లాస్ట్. ఓకే, మన కంట్రోల్లో మజిల్ ఉండదు. అందుకనే ఎవరైనా షాక్ కొట్టి చూడు వాళ్ళంతటా వాళ్ళే కదులుతుంటారు. ఓకే, ఎందుకు కదులుతున్నారు? అలా కదలాలని ఏమైనా ఉందా? నో, వాళ్ళు దేర్ హ్యావ్ లాస్ట్ దేర్ కంట్రోల్ ఆన్ దేర్ మజిల్స్. మజిల్స్ వాలంటీర్ గా అంతటా అవే ఏమైతుంటాయి, కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద కేస్. అండ్ ఇఫ్ ద కరెంట్ రీచెస్ ఆల్మోస్ట్ 0.07 ఆంపియర్ తీసుకున్నా అనుకో. ఓకే, నీ బాడీ నుంచి 0.07 ఆంపియర్స్ తీసుకుంటే ఓకే, ఇట్ ఈస్ ఏ డెడ్లీ కరెంట్ అన్నమాట. ఓకే, సో ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. 0.07 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ నీ బాడీ నుంచి వెళ్తుంటే సమ్ ఫ్యూ సెకండ్స్ కోసం అయినా వెళ్ళినా కూడా ఇట్ కెన్ కాజ్ యూ డెత్. ఓకే, చనిపోవడం చాలా వరకు పాసిబుల్. ఆర్ హార్ట్ అయినా దీని హార్ట్ ఫంక్షనింగ్ అనేది బాగా వరకు ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, 0.07 ఆంపియర్స్ అయితే హార్ట్ ఫంక్షనింగ్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఎక్కువ టైం కూడా 1 సెకండ్ వెళ్ళినా కూడా హార్ట్ టైమ్స్ ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దానికన్నా ఎక్కువ సేపు వెళ్ళింది అనుకో, సో ఆల్మోస్ట్ ఇక టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. ఓకే, ఎక్కువ టైం 0.07 ఆంపియర్స్ కన్నా ఎక్కువ వెళ్తే కన్ఫర్మ్ చేసుకోవాలి టికెట్. అర్థమైందా? సో దిస్ వాజ్ అబౌట్ ఎలక్ట్రిక్ షాక్. ఓకే, ఇది ఎలక్ట్రిక్ షాక్ గురించి. అర్థమైందా? ఎలక్ట్రిక్ షాక్. ఓకే, అందుకనే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వచ్చే కరెంట్ ఉంటుంది కదా, సో ఆ కరెంట్ 240 volts ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మనకి ఇంట్లో వచ్చే కరెంట్ కి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందంటే 240 voltage, 240 volts ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇట్ విల్ బి వెరీ హై, పొటెన్షియల్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో అర్థమైందా? దట్ వాజ్ అబౌట్ ఎలక్ట్రిక్ షాక్.
ఓకే, అది ఎలక్ట్రిక్ షాక్ గురించి. అండ్ నాకు చిన్న డౌట్, సపోజ్ ఓకే, సో మనకు ఎక్కడో పవర్ జనరేటర్స్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అక్కడి నుంచి కరెంట్ వస్తుంటుంది. వస్తున్నప్పుడు మనకు తెలుసు వైర్స్ నుంచి, ఓకే, ఆ ఎలక్ట్రికల్ వైర్స్ నుంచి కరెంట్ వస్తుంటుంది. సో దే విల్ బి కమింగ్ ఆన్ ద వైర్స్. ఓకే, వైర్స్ నుంచి వస్తున్నప్పుడు ఓకే, దాంట్లో చాలా పవర్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా పొటెన్షియల్ ఉంటుంది, దాంట్లో కరెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎవరైనా దాన్ని ముట్టుకున్నారనుకో ఆన్ ద స్పాట్ చనిపోతారు, అంత చాలా ఎక్కువ కరెంట్ ఉంటుంది. మరి ఆ వైర్స్ మీద ఓకే ఏమైనా కాకులైనా ఓకే అవన్నీ వాళ్తుంటాయి. ఓకే, సో కాకులు దాని మీద నిలబడుతుంటాయి. సపోజ్ ఇది ఏదైనా ఒక వైర్ అనుకుందాం, ఇది వైర్, దాని మీద ఏదో ఒక కాకి నిలబడ్డది అనుకుందాం. కాకి తోక కూడా వేద్దాం. ఓకే, సో ఏదో ఒక కాకి ఇలా నిలబడ్డది. ఓకే, సో మరి ఆ కాకులకైనా ఈ బర్డ్స్ కి won't they get shock? ఓకే, వాటికి షాక్ కొట్టదా? విల్ దే ఫీల్ ద షాక్ ఆర్ నాట్? ఆలోచించండి. ఓకే, వాటికి షాక్ కొట్టదు. మనం చూస్తూనే ఉంటాం చాలా వైర్స్, వాటికి షాక్ కొట్టదు. ఎందుకు కొట్టదు? చాలా మంది ఏమనుకుంటారు అంటే అవి రబ్బర్ చెప్పులు వేసుకున్నాయి, లేకుంటే రబ్బర్ షూస్ వేసుకున్నాయి అనుకుంటారా? నో, నాట్ లైక్ దట్. సో అవి ఎందుకు షాక్ కొట్టదంటే దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ సింగిల్ వైర్. ఒక సింగిల్ వైర్ మీద ఆ కాకులు అనేవి కూర్చుంటుంది, ఆర్ ఎనీ బర్డ్స్ కూర్చుంటుంది. సింగిల్ వైర్ మీద కూర్చున్నప్పుడు ఇక్కడ సపోజ్ కరెంట్ వెళ్తుంది అనుకో ఈ వైర్ లో. ఓకే, ఇక్కడ 240 volts కరెంట్ ఉంది, ఇక్కడ కూడా 240 volts. ఓకే, అండ్ మనకి ఏం తెలుసు, కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ వైపు వెళ్తుంది అని తెలుసు. ఇక్కడ మొత్తం 240 volts సేమ్ పొటెన్షియల్. అంటే అవి వాటి రెండు కాళ్ళని సేమ్ వైర్ మీద పెట్టింది. ఓకే, ఇక్కడ 240 volts, ఇక్కడ 240 volts. కాబట్టి కరెంట్ అలానే వెళ్ళిపోతుంది. సో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. దీని నుంచి అసలు కాకి నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు, బర్డ్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అందుకని ఆ బర్డ్ కి తెలియదు అనమాట, షాక్ ఫీల్ అవ్వదు. ఓకే, షాక్ రాదు. ఒకవేళ సపోజ్ పక్కన ఉన్న వైర్ కూడా ఒక కాలు దీని మీద ఇంకో కాలు దాని మీద వేసింది అనుకో, సపోజ్ కరెంట్ దాని నుంచి 0 volts కరెంట్ వెళ్తుంది. ఓకే, మన ఇంటికి 2 వైర్స్ వస్తుంటాయి కరెంట్ యాక్చువల్లీ. ఓకే, ఒక వైర్ ఏమో 240 volts ఉంటుంది, ఇంకోటేమో 0 volts. అందుకని పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అయ్యి మనం అన్ని అప్లయన్స్ యూజ్ చేసుకుంటాం. ఒకవేళ రెండు 240 volts వచ్చింది అనుకో, నో యూస్. రెండు 0 volts వచ్చినా నో యూస్. ఓకే, నీకు కరెంట్ రావాలి అంటే, నువ్వు అన్ని అప్లయన్సెస్ యూజ్ చేసుకోవాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, అందుకనే మనకు వచ్చే 2 వైర్స్ లో ఒకటి 240 volts ఉంటుంది, ఇంకోటి 0 volts ఉంటుంది. దానివల్ల ఆ కరెంట్ అనేది 240 volts నుంచి 0 volts వరకు వెళ్తూ ఏమైతుంటది, పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది కాబట్టి అన్ని అప్లయన్సెస్ వర్క్ అవుతుంటాయి. కరెంట్ అన్నింటిలో పాస్ అవుతూ అన్ని అప్లయన్సెస్ ని వర్క్ చేసేటట్టు చేసేది. ఓకేనా? ఒకవేళ ఇది 240 volts మీద ఒక కాలు, 0 volts మీద ఒక కాలు పెడితే ఇప్పుడు కరెంట్ 240 volts నుంచి 0 volts కి వెళ్ళినప్పుడు ఈ బర్డ్ నుంచి కూడా కరెంట్ ఫీల్ అయ్యింది. ఓకే, కరెంట్ పాస్ అయినప్పుడు బర్డ్ ఫీల్ అయ్యి దాని ప్రకారం ఎక్కువ కరెంట్ వెళ్తే ద బర్డ్ మే డై. అందుకని అప్పుడప్పుడు కొన్ని కాకులు అవి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాయని చూస్తుంటారు. ఎందుకు అలా కరెంట్ షాక్ కొట్టి చనిపోయాయి? ఓకే, అవి ఎక్స్ట్రా చేసుకుంటూ ఒక కాలు దీని మీద ఒక కాలు దాని మీద పెట్టి ఉంటుంది. లేకుంటే whenever it is flying it has touched the two wires. రెండు వైర్స్ ని టచ్ చేసి ఉంటాయి వైర్స్ లో. రెండు వైర్స్ ని టచ్ చేసినప్పుడు కరెంట్ ఫ్లో అయ్యి దాని నుంచి ఆ కాకి చనిపోయింది. అర్థమైందా? అండర్స్టూడ్ నో? సో దిస్ ఈస్ ఎలక్ట్రిక్ షాక్. ఇది ఎలక్ట్రిక్ షాక్ గురించి. ఓకే, అండ్ ఇంకోటి స్మాల్ డిస్కషన్. మన ఇళ్లలో కరెంట్ వస్తుంది, సో కరెంట్ వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఓకే, 2 వైర్స్ వస్తాయండి. ఓకే, ఒక దాన్ని 240 volts ఉండేది, ఒక దానికి 0 volts ఉండేది. 240 volts ఉన్న కరెంట్ ని వి కాల్ ఇట్ యాజ్ ఏ లైవ్ వైర్. దాన్ని లైవ్ వైర్ అంటాం, పాజిటివ్ అంటారు చాలా మంది. పాజిటివ్ అనకుండా లైవ్ అంటారు. ఓకే, యాక్చువల్లీ లైవ్ వైర్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి న్యూట్రల్. మెయిన్లీ లైవ్ వైర్ ని రెడ్ కలర్ తోటి ఇండికేట్ చేస్తుంటారు కనబడాలని. బ్లాక్ వైర్ న్యూట్రల్ వైర్. ఓకేనా? అండ్ ఈ వైర్స్ అనేవి డైరెక్ట్ మన ఇళ్లలోకి ఇస్తారా? ఇవ్వరు కదా. దే విల్ బి పాసింగ్ త్రూ 1 meter. ఒక మీటర్ నుంచి పాస్ చేస్తుంటారు, అవును కదా? సో ఆ మీటర్ ఏంటి? ఎందుకు ఆ మీటర్? ఎందుకంటే మనం ఎంత కరెంట్ యూజ్ చేసినామో చూసి దాని ప్రకారం ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మనకు బిల్ ఇంటికి పంపిస్తారు. ఓకే, మనం ఎంత యూజ్ చేసినామో దాని ప్రకారం మనం బిల్ కట్టాలి. ఎందుకంటే మనం కరెంట్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో మనం ఎంత కరెంట్ ని ఆర్ ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నామో ఓకే మెజర్ చేసే డివైస్ ఆ మీటర్. దట్ మీటర్ ఇస్ కాల్డ్ యాజ్ kW.
హెచ్ మీటర్. దాన్ని ఏమన్నారంటే KWH మీటర్. KWH మీటర్ అంటే కిలో వాట్ ఆర్ మీటర్. కిలో వాట్ ఆర్ మీటర్. సో కిలో వాట్ ఆర్ మీటర్ మనం ఎనర్జీ యూజ్ చేసేటప్పుడే చెప్పుకున్నాం. మనం ఎనర్జీ చెప్పుకునేటప్పుడు కిలో వాట్ ఆర్ అంటే ఏదైనా ఒక 1000 వాట్స్ 1000 వాట్ పవర్ రేటింగ్ ఉండే 1000 వాట్ పవర్ రేటింగ్ ఉండే ఏదైనా ఒక డివైస్ ని, ఒక డివైస్ అనే కాదు చాలా డివైజెస్ కంబైన్ చేసి 1000 వాట్స్ వస్తున్నా కూడా ఓకే 1000 వాట్స్ రేటింగ్ ఉండే ఏదైనా డివైజెస్ ని మనం కనుక 1 అవర్ పాటు యూజ్ చేస్తే 1000 వాట్స్ రేటింగ్ ఉండే డివైజెస్ ని 1 అవర్ పాటు యూజ్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ as 1 కిలో వాట్ అవర్. ఈ 1 కిలో వాట్ అవర్ నే మనం ఇన్ జనరల్ ఫామ్ లో 1 యూనిట్ అంటుంటాం. ఓకే మన ఇళ్లలో సపోజ్ కరెంట్ బిల్ 200 యూనిట్స్ వచ్చింది. ఓకే 200 యూనిట్స్ వచ్చింది అంటే 200 యూనిట్స్ ఎందుకు వచ్చింది? 200 యూనిట్స్ ఎందుకు వచ్చింది అంటే 1000 వాట్ అవర్స్ ఉండే డివైజెస్ ని మనం 200 అవర్స్ పాటు యూజ్ చేస్తాం. ఓకే 1 కిలో వాట్ అవర్ ఇంటూ 200. 1 కిలో వాట్ అవర్ ని మనం 1 యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్ ని మనం 1 యూనిట్ అంటాం. అంటే 200 యూనిట్స్ వస్తే నీకు 200 కిలో వాట్ అవర్స్ అన్నట్టు కదా. అంటే నువ్వు 200 కిలో వాట్ అవర్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసినావు. 200 కిలో వాట్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే 200 కిలో వాట్స్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మొత్తం అన్ని డివైజెస్ కలిపి ఒకవేళ 1000 వాట్స్ కనుక ఉంటే దాన్ని 200 అవర్స్ పాటు యూజ్ చేసినావు అని నువ్వు. అర్థమైందా? సో నేను అంత యూజ్ చేయను సార్, మా ఇంటిలో అంత ఉండదు సార్ అంటే ఉంటాయి అన్ని. ఓకే ఉంటాయి, యూ హ్యావ్ టు చెక్. అన్ని కలిపి 1000 వాట్స్ కన్నా ఎక్కువ రావచ్చు. సపోజ్ 2000 వాట్స్ వస్తున్నాయి అనుకో. ఓకే 2000 వాట్స్ వస్తుంది అంటే నువ్వు 100 అవర్స్ పాటే 2000 వాట్స్ ఉండేదాన్ని యూజ్ చేసుకున్నావు అన్నట్టు. అర్థమైంది కదా? 100 అవర్స్ 2000 వాట్స్ టోటల్ కలిపి మీ ఇంట్లో అన్ని ఉండే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని 2000 వాట్స్ అన్ని కలిపి అనుకో. ఓకే అన్ని కలిపి ఒక 200 అవర్స్ యూజ్ చేసావు. ఓకే 2000 వాట్స్ ఉంటే నువ్వు ఒక 100 అవర్స్ యూజ్ చేసినావు. దెన్ దట్ వన్ విల్ క్లియర్ కదా? అర్థమైందా? ఓకే మా సో దట్ వాజ్ ఎలక్ట్రికల్. ఓకే అది కిలో వాట్ అవర్ మీటర్. ఓకే దట్ వన్ విల్ మెజర్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూ హ్యావ్ కన్స్యూమ్. నువ్వు కన్స్యూమ్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీని అది మెజర్ చేస్తుంది. ఆ మెజర్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ తర్వాత మనం లోపల ఇంకా 2 వైర్స్ వస్తుంటాయి. ఓకే వచ్చినాక అవి సాకెట్స్ నుంచి మనం డిఫరెంట్ దానికి స్విచెస్ కు అలా వేసుకుంటాం. ఓకే సో సాకెట్స్ ఉంటాయి కదా. సో మోస్ట్లీ మనకు 2 టైప్స్ ఆఫ్ సాకెట్స్ ఉంటాయి. మనం ఒక దాని పేరు 2 పిన్ సాకెట్ ఒకటి, ఇంకోటి 3 పిన్ సాకెట్. ఓకే 2 పిన్ సాకెట్ 3 పిన్ సాకెట్. సార్ 5 పిన్స్ ఉంటాయంటే 5 పిన్స్ అన్నా కూడా 3 పిన్ సాకెట్ అన్నట్టే. దాంట్లో ఏదైనా మనం పెద్ద డివైస్ చిన్న డివైస్ పెట్టాలనుకున్నా వచ్చేది. ఓకేనా? సో 2 పిన్ సాకెట్స్ లో ఒకటి లైవ్ వైర్ ఒకటి న్యూట్రల్ వైర్ కోసం ఉంటుంది. అండ్ ఇన్ 3 పిన్ సాకెట్ ఒక లైవ్ వైర్ ఒక న్యూట్రల్ వైర్ ప్లస్ ఎక్స్ట్రా ఇంకో వైర్ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ఎర్తింగ్. ఓకే అది ఎర్తింగ్ కోసం అనమాట. ఓకే సో ఈ ఎర్తింగ్ ఏం చేస్తుంది అంటే ఇఫ్ సర్టెన్ కేసెస్ లో సమ్ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది అనుకో. ఎందుకంటే అన్ని మనం యూజ్ చేసే ఎలక్ట్రికల్ డివైజెస్ ఆల్ ఎలక్ట్రికల్ డివైజెస్ విచ్ వీఆర్ యూజింగ్ ఆర్ ఓన్లీ మెంట్ టు యూజ్ అట్ ఎ పర్టికులర్ కరెంట్. ఓన్లీ ఈ అమౌంట్ ఆఫ్ కరెంట్ లోపల మాత్రమే యూజ్ చేసుకోవాలి అని మాత్రమే ఉంటుంది. దానికన్నా ఎక్కువ కరెంట్ అవి తట్టుకోలేదు. దానికన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది అనుకో ఆ డివైస్ ఏమైపోతుంది అంటే కాలిపోతుంది ఆర్ పాడైపోతుంది. ఓకే ద డివైస్ విల్ గెట్ డ్యామేజ్. ఆ డివైస్ డ్యామేజ్ కాకూడదు అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే దానికన్నా ఎక్కువ కరెంట్ యూజ్ చేసినాం అనుకో అది డివైస్ పాడైపోతుంది. ఓకే అలాంటి కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చి మన బాడీ నుంచి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సపోజ్ ఏదైనా ఎక్స్ట్రా కరెంట్ వస్తుంది అనుకో. ఓకే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ కరెంట్ వస్తున్నప్పుడు ఆ బాడీ ఏదైనా డివైస్ బాడీ నుంచి అయినా కరెంట్ ఫ్లో అవుతుంటది. ఓకే లేకుంటే మన బాడీకి కరెంట్ ఫ్లో అవుతుంటది. మనకు ఆ షాక్ కొట్టకుండా ఆ థర్డ్ ఎర్తింగ్ వైర్ ఉంటుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అది ఏం చేసుకుంటుంది అంటే అది తీసేసుకొని ఎర్త్ లో పంపిస్తుంటది. అండ్ ఎర్త్ ఈజ్ ఎ హెవీ జీరో పొటెన్షియల్ వైర్. ఓకే ఆల్రెడీ చెప్పుకున్నాం ఎర్త్ ఒక చాలా పెద్ద జీరో పొటెన్షియల్. ఓకేనా దానికి ఎంత కరెంట్ ఇస్తున్నా అది జీరో పొటెన్షియల్ దగ్గరనే ఉండిపోతుంది. ఓకే సో దట్ వాజ్ అబౌట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే మరి అప్పుడప్పుడు ఎక్కువ కరెంట్ కూడా వచ్చేస్తుంటది. ఎందుకంటే యూ విల్ గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇన్ 2 మెథడ్స్. 2 మెథడ్స్ లో ఫాల్ట్స్ జరుగుతుంటాయి. ఇంట్లో ఇళ్లలో యాక్చువల్లీ 2 మెథడ్స్ ఆఫ్ ఫాల్ట్స్ జరుగుతుంటాయి.
దానివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ విల్ కమ్ ఇన్సైడ్ అవర్ హోమ్. మన ఇళ్లలో చాలా కరెంట్ వచ్చేసి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అని, అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఓవర్లోడింగ్. మనం షార్ట్ సర్క్యూట్ కూడా వినే ఉంటాం, చాలా సార్లు చెప్తుంటారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇవి కాలిపోయినాయి, అవి కాలిపోయినాయి, అది. ఈ షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ షార్ట్ సర్క్యూట్? ఓకే, షార్ట్ సర్క్యూట్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్, ఓకే, టచింగ్ ఆఫ్ బోత్ ద లైవ్ అండ్ ద న్యూట్రల్ వైర్ వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లేకుండా ఎప్పుడైతే ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ రెండు ఒకదానికి ఒకటి కాంటాక్ట్ లో వస్తుందో, then a huge amount of current will pass through that. అప్పుడు ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ దాని నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. ఓకేనా? సో టచింగ్ ఆఫ్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ వితౌట్ ఎనీ రెసిస్టర్. ఓకే, ఏ లోడ్ ఏం లేకుండా మధ్యలో డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. ఓకే, షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఒక్కసారిగా దాని నుంచి ఫ్లో అవుతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఎక్కువ అప్లయన్సెస్ ఏదైనా ఒకటే సింగిల్ సాకెట్ కి పెట్టాం అనుకో, దెన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ విల్ బి డ్రాన్ త్రూ దట్. లైక్ సపోజ్ మనం ఏదైనా ఒక స్విచ్ బోర్డ్ కి, స్విచ్ కి, ప్లగ్ సాకెట్ కి ఏదైనా ఎక్స్టెన్షన్ బోర్డ్ పెట్టి దాంట్లో చాలా పెట్టినాం అనుకో రోడ్స్. ఓకే, సో అన్ని ఒకే దానికి పెడితే ఆ స్విచ్ తీసుకోగలిగింది కరెంట్ కొంచెమే ఉంటుంది. కానీ మనం చాలా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ దానికే కనుక పెట్టినాం అనుకో, సో ఏమైతుంటది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అది డ్రా చేసుకుంటుంది. ఓకే, దిస్ డ్రాయింగ్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ బట్ ద సింగిల్ సాకెట్ ఇస్ కాల్డ్ as overloading. ఓకే, 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతుంటాయి, షార్ట్ సర్క్యూట్ ఒకటి, ఓవర్లోడింగ్. ఈ రెండు కేసెస్ లో కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఇంప్లాంట్ అవుతుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లోపలికి వస్తుంది. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని రెక్టిఫై చేయాలంటే, ఓకే, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని రెక్టిఫై చేయాలంటే, ఈ 2 ఫాల్ట్స్ ని రెక్టిఫై చేయాలంటే విల్ బి యూజింగ్ వన్ డివైస్ విచ్ ఇస్ కాల్డ్ as ఫ్యూజ్. చాలా సార్లు పేరు విని ఉంటుంది. ఓకే, ఫ్యూజ్ పోయింది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఫ్యూజ్? ఫ్యూజ్ అంటే ఫ్యూజ్ is a small electrical device which breaks the circuit in the case of either overloading or electric shock. ఓకే, ఏదైనా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు బ్రేక్ ద సర్క్యూట్. It will break the circuit when there is more amount of current passing through it. When there is more amount of current passing through it, this fuse will try to break the circuit. Okay, we'll try to know how this fuse will be there. ఎప్పుడైనా చూసిన ఫ్యూజ్ ని నార్మల్ గా ఫ్యూజెస్ ఓపెన్ చేసి చూస్తే నార్మల్ గా you will be having an insulated casing ఉంటది. దాంట్లో okay, this is the fuse wire. Any fuse wire అంటాం, and these are terminals. ఈ రెండు terminals. okay, ఈ terminals దీనికి కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. we'll place the fuse తీసి, ఓకే, దాంట్లో వైర్ ఉందా లేదా చూసి మళ్ళీ దాంట్లో ఫిక్స్ చేసేస్తుంటాం. ఓకే, కరెంట్ ఇలా వచ్చి పాస్ అవుతూ ఈ ఫ్యూజ్ వైర్ నుంచి వెళ్తూ ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ దిస్ ఫ్యూజ్ వైర్ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టర్. ఓకే, ఫ్యూజ్ వైర్ చాలా సన్నగా ఉంటుంది. And depend upon how much amount of current you want, the thickness of the fuse wire will be differentiating. నీకు ఎక్కువ కరెంట్ కావాలనుకో ఫ్యూజ్ వైర్ కొంచెం థిక్ ఎక్కువగా ఉంటుంది, నీకు తక్కువ కరెంట్ కావాలనుకో ఫ్యూజ్ వైర్ థిన్ గా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఓకేనా? సపోజ్ అండ్ మనకి ఇంకోటి ఏం తెలుసు, రెసిస్టెన్స్. ఇది బిహేవ్స్ లైక్ ఎ స్మాల్ రెసిస్టెన్స్ కదా. వెన్ ఎవర్ కరెంట్ పాసెస్ త్రూ దిస్, ఓకే, దిస్ రెసిస్టెన్స్ విల్ ట్రై టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ which will be decreasing the energy of the electrons, and this energy will be converted into heat energy. అవునా కదా? సో హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యూజ్ కూడా అదే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రికల్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, కరెంట్ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ మీద ఈ ఫ్యూజ్ అనేది డిపెండ్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ ఫ్యూజ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్, కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ ఫ్యూజ్. సపోజ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది అనుకో, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్ వైర్ నుంచి పాస్ అవుతున్న కరెంట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. When this excess amount of heat energy is generated, this fuse wire get burned off and it will break. A fuse wire అనేది బ్రేక్ అవ్వగానే కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. దాని నుంచి మన అప్లయన్స్ ఏమైతుంది, సేవ్ అయిపోతుంది. అప్లయన్స్ లో కరెంట్ పోతుంది.
ఓకే, సో అర్థమైందా? సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ డైరెక్ట్లీ అప్లయన్స్ వెళ్ళకుండా ఇక్కడ ఎక్కువ కరెంట్ రాగానే ఈ ఫ్యూజ్ వైర్ మెల్ట్ అయిపోయి దట్ వన్ విల్ బ్రేక్ ద సర్క్యూట్ అండ్ ఇట్ విల్ లీడ్ టు ద సేఫ్ ఆఫ్ కరెంట్. అర్థమైందా? దిస్ ఈస్ ద ఫ్యూజ్. అండ్ ఇప్పుడు మనం కొత్త రకమైన ఫ్యూజెస్. ఓకే, దిస్ ఈస్ సింగిల్ యూజ్ అన్నమాట. మళ్ళీ ఈ ఫ్యూజ్ బర్న్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో చిన్న ఫ్యూజ్ వైర్ తీసుకొని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ ఫ్యూజ్ పెట్టాలి. అలా కాకుండా ఈ మధ్యలో మనం మోడర్న్ టెక్నిక్స్ లో ఫ్యూజ్ వైర్స్ ని వాడుతున్నాం. దోస్ ఆర్ కాల్డ్ as MCB. ఓకే, MCB మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. Miniature circuit breaker. So these are also the fuses. Okay, ఇవి కూడా ఫ్యూజ్ లాంటివి. ఓకే, MCB గురించి నేను డైరెక్ట్ ఇంకో స్పెషల్ వీడియో పెడతాను. ఓకే, MCB ఎలా వర్క్ అవుతుంది. కానీ హియర్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, MCB కూడా సేమ్ సర్క్యూట్ ని ఓపెన్ ఆర్ క్లోజ్ చేస్తుంది, మేక్స్ ఆర్ బ్రేక్స్ ద సర్క్యూట్. బట్ ఇక్కడ యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ కాయిల్ విల్ బి యూజింగ్ జస్ట్ ఒకటి ఎలక్ట్రిక్ సాలినాయిడ్, అంటే ఎలక్ట్రోమాగ్నెట్ యూజ్ చేస్తాం అన్నట్టు. సాలినాయిడ్ మీన్స్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెట్. అండ్ నెక్స్ట్ వన్ బైమెటాలిక్ స్ట్రిప్. ఈ టూ థింగ్స్ యూజ్ చేస్తాం మనం. కనిపిస్తుందా? రైట్. సో విల్ బి యూజింగ్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెట్ ఒకటి, బైమెటాలిక్ స్ట్రిప్ ఒకటి. ఆల్రెడీ బైమెటాలిక్ స్ట్రిప్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తే తెలుసు మనం. ఓకే, ఏమైతే ఉంటుంది దాని నుంచి హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు ద స్ట్రిప్ విల్ ట్రై టు బెండ్. ఓకే, మనం ఐరన్ బాక్సెస్ లో, ఏసీస్ లో, ఓకే ఫ్రిడ్జెస్ లో కొన్ని చోట్ల మనం బైమెటాలిక్ స్ట్రిప్స్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈ బైమెటాలిక్ స్ట్రిప్స్ ఒక యూజ్ MCB లో ఉంటుంది. బైమెటాలిక్ స్ట్రిప్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెట్స్ కూడా ఉంటాయి. బై యూజింగ్ దిస్ టూ థింగ్స్ MCB is made up of. దానికి ఒక సెపరేట్ వీడియో పెడతాను, ఎలా ఉంటది MCB, ఓకే, ఎలా వర్క్ చేస్తుంటది, ఏమేమి జరుగుతుంటది ప్రతిదీ. ఓకేనా? సో అలా రెండు యూజ్ చేసుకొని MCB వర్క్ అవుతుంటది. ఓకేనా? అండ్ ఈ MCB ఏంటంటే రీయూస్ చేయగలం మనం. ఓకే, దీంట్లో లాగా వైర్ రాగానే మళ్ళీ తీసుకొని చేసుకోవడం బదులు డైరెక్ట్లీ ఒక చిన్న స్విచ్ కింద పడిపోతుంది. అగైన్ ఇఫ్ ఐ పుష్ ఇట్ అప్, ఓకే, మళ్ళీ అది వర్క్ అవుతుంది. ఓకే, దట్ వన్ విల్ బి వర్కింగ్ వన్స్ అగైన్. అర్థమైంది కదా? సో దట్ వాజ్ అబౌట్ MCBs and some of the electrical appliances which are used. Okay, so remaining we'll try to discuss tomorrow. Okay, ma? Thank you.